ఏమప్ప శ్రీనివాసరావా, నేను ఈ ఊరికి దొంగ మాదిరి వచ్చిపోతా ఉండానప్ప. మొన్న 2 దినాలు ఉంటిని, ఇడ్లీ సాంబార్దా తింటినప్ప. కొంచెం శీఘ్రం మీ ఆవిడకి చెప్పప్ప. ఈ రోజు ఆవిడతో ఖచ్చితంగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏమప్పా, ఈ రోజు ముహూర్తమా? ఈ రోజు పెద్దవాడు షాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు. సావిత్రి వెళ్ళనంటే నేనే బలవంతాన్ని పంపించాను. మామ, దానికి నాన్న కూడా పోలేదప్ప. మా మురుగను పంపిస్తేనే ఆమెను పంపించి చాలా మంచి పని చేసినావప్ప నువ్వు. అవునండి, ఈ షాప్ ఓపెన్ అయిన తర్వాత ఆవిడలో తప్పకుండా మార్పు వస్తుందనిపిస్తుంది. పిల్లకాయల మధ్యకి 2-3 తూర్లు అట్లదా పోతే మార్పుదా వచ్చినప్ప. ఏమోనప్ప, నేను ఆదివారం వస్తా ఉండా, నీ ఇంట్లోదా చేయగలుగుతానప్ప. పెట్టేస్తున్నా. సావిత్రి, ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా మంది వచ్చారా? మీతో విషయం చెప్పు. నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది శుభవార్త. నేను చెప్పేది కూడా శుభవార్తే. ఏమిటది? కోటిలింగం కనిపించాడు. ఏ కోటిలింగం? మొదలయార్ గారితో మీరు అప్పిప్పించిన ఆయన, మీరు గ్యారెంటీ ఇచ్చిన ఆయన, ఐపీ పెట్టి పారిపోయిన ఆయన. ఏమిటి అలా షాక్ అయిపోయారు? కోటిలింగం అనే ఆయన ఎవరో తెలియనట్టు. లేదు సార్, ఇప్పుడు ఆ విషయమే నీతో చెప్పాలి. వద్దండి, మీరేం చెప్పద్దు. ఇన్నేళ్ళు మీతో కళ్ళు మూసుకుని కాపురం చేశాను. మీ అడుగు వెనక అడుగు వేశాను. మీ మాటతో మాట కలిపాను. కానీ మీ అడుగు తప్పటడుగని, మీ మాట 2 నాలుకల మాట అన్నాయి. ఈ క్షణం వరకు నేను అనుకోలేదండి. ప్రపంచంలో ఎవరినైనా మోసం చేసి, కానీ కట్టుకున్నవాడు కట్టుకున్న పెళ్ళాన్ని మాత్రం మోసం చేయకూడదండి. నేను చేసిన మోసం పిల్లల మంచి కోసమే చేశాను. దానివల్ల ఎంత మంచి జరిగినా సరే, ఎంత లాభం జరిగినా సరే నాకు అక్కర్లేదండి. ఆ రోజు ముందు పిల్లల్ని వేరు చేద్దామన్నారు. నేను ఒప్పుకోలేదని మొదలయ్యారు గారితో కలిసి కుట్ర పని నా చేతులతోనే నా బిడ్డలు ఇంటి నుంచి బయట పంపించి నన్ను మోసం చేశారు. వద్దు, మీరేం చెప్పదు. దాని మీద ఓపిక నాకు లేదు. సావిత్రి, మీరే నా ప్రపంచం అనుకున్నాను. ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మీ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. ఏమండి, అత్తయ్య గారు వచ్చారు. అమ్మా రామ్మా, రండి అత్తయ్య. నానమ్మ, తాతయ్య వచ్చారా? అత్తయ్య, మా మీద కోపం పోయిందా? అమ్మా, ఏమైంది అత్తయ్య? అమ్మా, అమ్మా, ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? నన్నేం అడగండి. నేను ఇంట్లో ఉండాలని వచ్చాను. నేను ఇక్కడ ఉండాలనుకుంటే నేనే ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పకండి. మీ నాన్న వచ్చినా సరే నానమ్మ, తాతయ్య వచ్చారు, ఆటోలో వచ్చారు. సరే, మీరు ఇక్కడే ఉండండి. నీ అమ్మ ఏమన్నా వచ్చిందా ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు వస్తుంది? నేను వచ్చిందా అని అడిగాను. లేదు.
ఏం జరిగింది? మమ్మల్ని తరిమేసినట్టే అమ్మను కూడా తరిమేసావా? ఏడిసినట్టుంది. సీరియస్ అంటే మీకు మీరు సెలుపు కొట్టుకోవడం కాదు, ఎదుటోడి చేతిలో కూడా గ్లాసు పెట్టి కొట్టాలి. అదే సీరియస్. నీ బాధ నాకు అర్థమైంది లేరా. నిన్ను ఎదురుగుండా పెట్టుకునే తాగితే నేను తాగింది కూడా ఎక్కదు. సరే పట్టు. ఆగు. ఇంత ఆనందం నీతో ఎంజాయ్ చేయకపోతే ఎట్టగరా? ఇదేరా, ఇదిగా ఈ చీర కట్టుకో, ఇదిగో ఈ నగ పెట్టుకో. ఏంటి వాళ్ళ రైలు ఇంజన్ లో రెచ్చిపోతున్నారు? కాదా మరి, శ్రీనివాసరావు గారి కొడుకులు శ్రీనివాసరావు గారితో విడిపోవాలనుకున్నాను, విడిపోయారు. పండగ బోనస్ తో పాటు స్పెషల్ రిబేట్ ఇచ్చినట్టుగా వాడి పెళ్ళం కూడా జల్లగొట్టి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా అయ్యగారు ఆడిపాడి రెచ్చిపోతారు. ఒరే, డాన్స్ కు ప్రోగ్రామ్ మాత్రం పెట్టకు. ఈ బాడీతో ఆడలేకపోతే నా చీరకి అలసైపోతాను. చీరకేంటే, జాకెట్ కూడా అలసైపోతారు ఆడకపోతే. రండి బాబు, పాడుతూ ఆడుకుందాం. ఆడుతూ పాడుకుందాం. రెడీ. నానమ్మా, నానమ్మా, నీ ఫోటో పేపర్ లో పడింది. సావిత్రి, అపార్థాలు మబ్బుల్లాంటి. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు ప్రశ్నించుకోవాలి. నువ్వెక్కడున్నా సరే వెంటనే తిరిగి ఇంటికి రా. అన్ని సమస్యలు చెప్పబడతాయి. హలో, హలో. సావిత్రి, సావిత్రి, ఎలా ఉన్నావు? ఇంకా చావలేదు. సావిత్రి, ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. అలా చావాలనుకుంటే నేరుగా వచ్చి మీ ఒళ్ళో వాళ్ళు చచ్చిపోతారే తప్ప నీకు దూరంగా మాత్రం చచ్చిపోను. ఏమిటా మాటలు? సావిత్రి, ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి? తెలియక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేనే వస్తాను. ఎప్పుడు వస్తావు? నా బిడ్డలందరినీ ఏ రోజు మీరు తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడతారో ఆ మరుక్షణం. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే సావిత్రి, నిర్ణయాలు తీసుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమూ తీసుకోలేదు. ఈ రోజు నా మనసు క్షోభపడిన తర్వాత నా నిర్ణయం నేనేం చేసినా నీకోసమే చేశానని, నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టావు. నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావు ఆ క్షణం వరకు నేను మంచినీళ్లు కూడా